నేను పక్కకి కార్మికులందరము మేము రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని మండలాల నుండి చాలా వచ్చినాము సార్. మా బాధలు కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాము. దయచేసి మమ్మల్ని అధికారులు గుర్తించాలి. ఎందుకంటే చాలా జీతంతో 25 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాము. మా ఇంట్లో వంట చేయకుండా కూడా మేము పిల్లలకు మంచి భోజనము అన్ని రకాల మేము మెనూ ప్రకారం 2 కర్రీస్ అంటారు. ఆ 2 కర్రీస్ కంటే మేము ఎక్కువనే అన్ని రకాల కాయగూరలు వేసి మేము వండుతున్నాము. మెనూ ప్రకారం ప్రతి వారం వారానికి 3 సార్లు ఎగ్గు పెడుతున్నాము. ఎగ్గు రేటు ప్రభుత్వం 6 రూపాయలు ఇస్తుండ్రు. మేమేమో 8:30కు ఒక గుడ్డు తెచ్చి పెడుతున్నాము. అదనంగా 2:30 మా మీద భారం పడుతుంది, మా మధ్యాహ్న భోజన కార్మికుల మీద. అయ్యా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మా వంటలను మీరు గుర్తిస్తలేరు. మా మేనిఫెస్టోలో పెట్టిరు 10,000 జీతం ఇస్తామని. మరి ఏమయ్యా సార్ మా బాధలు ఎందుకు అర్థం చేసుకుంటలేరు మీరు? మా వంటల మీద దయించురు మీరు. మాకు 10,000 వేతనము పెంచాలి. మేము ఇందిరా పార్కులో కూడా మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు వచ్చినాము. మళ్ళీ మండల వైజ్గా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించాలి మీరు. ఎందుకంటే మేము 10,000 జీతం పెంచుతామంటే మా కార్మికులందరూ కలిసి మీకు అది చేసిరు సార్. అది గుర్తుంచుకోండి. మాకు కూడా హెడ్ మాస్టర్లతో కానీ ఎంపీటీసీలతో సర్పంచ్లతో కానీ మా మధ్యాహ్న భోజన పల్లె కనబడుతురా సార్. ₹1 నుండి ₹1.5 నుండి ఎత్తన్నాం. లేదు రాజకీయాలు చేసిండే లేదు, ఆమెను తీసేయాలి, మా వాళ్ళని పెట్టాలి, నేను పెట్టిన మనిషి ఉండాలి అనేది కరెక్ట్ కాదు. మాకు తక్షణమే 3 సార్లు గుడ్డు పెట్టే పరిస్థితిలో మా మధ్యాహ్న భోజన కార్మికులు లేరు. అయ్యా వారానికి ఒకటి బనానా ప్రభుత్వమే ఉచితంగా గుడ్డు ఇవ్వమని దయచేసి. మేము 3 సార్లు కదా 5 సార్లు కూడా పెడతాము. అయితే ఒక వారం బనానా పెట్టి ఒక వారం ఎగ్గు పెడతాము. అట్లా కూడా మా మీద భారం పడుతుంది. హెచ్ఎంలు అంటే ఏమంటారంటే అమ్మ మా జాబులు పోతాయి అంటే, అయ్యా మరి మామూలుగా కూడా గుర్తించాలి కదా. మాకు ₹8.17 మేము ఎట్లా తెచ్చి పెడతాము? మొత్తం ఒక రైస్ ఇస్తుంది ప్రభుత్వం ₹6 గుడ్డుకు ₹6 కట్టిస్తుంది. మేము ఇవన్నీ మా మీద భారం కాదా? ఉద్దరులు పెట్టి మీద బంగారం కుదబెట్టి కూడా అయ్యో ప్రభుత్వ పాఠశాలలో మేము పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాం కదా, మాకు ముందు భవిష్యత్తులో మాకు జీతాలు పెంచుతారు కదా అని అందరు అధికారులు మమ్మల్ని గుర్తించాలి. మొత్తం అధికారులు అంతా మా మీదనే ఉంది. మా మధ్యాహ్న భోజనం వంట కార్మికుల మీదనే ఉన్నది. మేమంతా మంచి భోజనం పెడతాం ఇప్పటికైనా. కానీ మాకు గుడ్డు రేటు పెంచేంత వరకు మేము ఎగ్గు పెట్టాము. 2 కర్రీస్లు అంటే మాతో కాదు, అన్ని రకాల కాయగూరలు కలిపి మేము మంచిగా దగ్గర వండుతున్నాము. అదే పెడతాం మెనూ ప్రకారం. 2 కర్రీలు మాతో సాధ్యం కాదు. దయచేసి అధికారులు గుర్తించి పై అధికారులు మంత్రి వారి దగ్గర కూడా మీరు మీ కలెక్టర్ గారు మాకు మంత్రి దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాలి. దయచేసి ఇది మీ చేతుల్లో ఉంది మేడం. దయచేసి మేము అందరం వంట చేసే కార్మికులను గుర్తించుంది. మా మధ్యాహ్న భోజనం కోరుకునేది అంతే, 10,000 జీతం మాకు కావాలి. ఎగ్గు రేటు మాకు ఇప్పటి రేటు ఉన్న రేటు కట్టియాలి. 2 కర్రీస్ మాత్రం మేము అండం అంటున్నారు. టీ కొట్టుకోతే ₹10 తీసుకుంటున్నాడు. మరి 8 రూపాయలలో 2 కర్రీలు ఏ విధంగా చేయమంటున్నారు? 2 కర్రీల రేటు ఇస్తే కూడా మేము 2 కర్రీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము మాత్రం ఇప్పుడు ఒకటే కర్రీ చేస్తాము, అన్ని కూరగాయలు కలిపి ఒకటే కర్రీ చేస్తామని మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డిఓ గారికి ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చినాము. కానీ ఎవరు కానీ మమ్మల్ని ఒత్తిడి చేస్తే బాగుండేది. సరే అన్నయ్య మీరందరూ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఊర్లలో కూడా మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కానీ దయచేసి మా మీద మీ అందరు దయ ఉంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. పురుగుల బియ్యం ఇస్తున్నారు, పురుగుల బియ్యం వస్తున్నాయి. ఆ పురుగుల బియ్యానికి మేము ఏం చేయగలుగుతామో మేము చేస్తున్నాము. పురుగుల బియ్యం ఇచ్చి కూడా వంట కార్మికురాల్ని కూడా తొలగించడం జరిగింది. తంగనపల్లి మండలం గ్రామం మండేపల్లి. ఆ మండేపల్లిలో కూడా పురుగుల బియ్యం ఇచ్చి హెచ్ఎం మేడం అమ్మ ఎవరు రారు చెయ్యు పురుగుల బియ్యం ఇవే పెట్టండి ఆపస్ పంపమని మనకు డిఓ గారు చెప్పారు. అక్కడ కూడా మనకు కమిషనర్ కూడా చెప్పిండు పురుగుల బియ్యం ఇవ్వకండి ఆ వాపస్ పంపండి అని చెప్పారు. మరి మేడం అట్లా పంపకుండా ఆమెకు ఇబ్బంది అవుతుందని ఇవాళ మా పురుగుల బియ్యం ఇచ్చి మా వంట కార్మికురాలు ఆ పురుగుల బియ్యం చేసింది. పోతుంది ఏడన్నా ఒకటి కూడా పోవచ్చు, పోలేదని మేము అంటలేము. ఆ పోతే కూడా బియ్యంని చూసి నేను కలెక్టర్ అమ్మనే తీసేసింది అని అంటున్నారు. అమ్మ కలెక్టర్ అమ్మ నీకు దండం పెడతాం. మేము 20 సంవత్సరాల నుండి ఏసీఎల్ మా వంట కార్మికురాలని పక్కకు తొలగించడం ఇది కరెక్ట్ కాదు మేడం. మా మీద దయ ఉంచి నువ్వు మళ్ళీ అదే హెచ్ఎం గారికి చెప్పి మా వంట కార్మికురాలని పనిలోకి తీసుకోవాలని మేము మీకు
మేమందరం పాదాభివందనాలు చేస్తున్నాం మేడం గారు.